న్యాయ నిర్ణేత పరిచయం. శ్రీమతి రామవరపు మాధురీదేవి గారు. శ్రీ రామవరపు శరత్ బాబు, శ్రీమతి విజయలక్ష్మి దంపతులకు జన్మించిన చిరంజీవి మాధురీదేవి సుప్రసిద్ధ వైణుకురాలైన తల్లిగారి వద్దే వీణావాదనలో తొలి పాఠాలు నేర్చుకున్నారు. అనంతరం మహామహోపాధ్యాయ డాక్టర్ ఈమని శంకరశాస్త్రి గారి దగ్గరే శిక్షణ పొందే అదృష్టాన్ని నోచుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి కర్ణాటక గాత్ర సంగీతంలో డిప్లొమాను, వీణలో మాస్టర్స్ డిగ్రీని, అలాగే ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు నుండి డిప్లొమా ఇన్ మ్యూజిక్ వీణను అందుకున్నారు. కర్ణాటక సంగీతంలో ఎంఫిల్ చేసిన మాధురి గారు ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నారు. గాత్ర సంగీతంలోనూ వీణావాదనలోనూ గత 10 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులకు శిక్షణనిస్తోన్న వీరు ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంగీత పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఏ గ్రేడ్ వీణా ఆర్టిస్టుగాను, బి గ్రేడ్ వోకల్ ఆర్టిస్టుగాను ఆకాశవాణిలో గుర్తింపును పొందిన మాధురీదేవి గారు ఈమని శంకరశాస్త్రి అవార్డుతో పాటు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. వీణా మాస్ట్రో డాక్టర్ చిట్టిబాబు గారితో కలిసి టెంపుల్ బెల్స్, సెరెనేడ్ మొదలగు హెచ్ఎంవి వారి ఎల్పి రికార్డింగుల్లో పాలు పంచుకున్నారు. దేశంలోనే కాకుండా అమెరికాలోని పలు ప్రాంతాల్లోని ప్రముఖ సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఈ ప్రతిభామూర్తి గురించి మరెన్నో విషయాలను కార్యక్రమం మధ్యలో తెలుసుకుందాం. వారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. చిన్న ప్రశ్న మీకు ఎంఏ అండ్ ఎంఫిల్లో మీరు సాధించిన బంగారు పథకాలకు, మామూలుగా ఎంఏ ఎంఫిల్లో బాగా చేసినటువంటి విద్యార్థులకు బంగారు పథకాలు ఇవ్వడం అనేటటువంటి ఆనవాయితీ, కానీ మీరు సంపాదించిన బంగారు పథకాలకు ఏదైనా ప్రత్యేకత ఉన్నదా? ఢిల్లీ యూనివర్సిటీ అంటే అది హిందుస్థానీ మ్యూజిక్, కర్ణాటక మ్యూజిక్ 2 డిపార్ట్మెంట్లు కలిసిన యూనివర్సిటీ. ఇయర్ ఎండింగ్ కల్లా ఓవరాల్ హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వస్తే వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కలిపి ఆల్రౌండ్ గోల్డ్ మెడల్. ఒక్క వీణ అంటే వీణ కాదు, ఓకల్ అంటే ఓకల్ కాదు. ఇన్ని విభాగాల్లోనూ ఫైనల్గా హయ్యెస్ట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి గోల్డ్ మెడల్ అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం. అది ఢిల్లీ యూనివర్సిటీ కాబట్టి ఎప్పుడు హిందుస్థానీ డిపార్ట్మెంట్కే ఓవరాల్ ఫైనల్ గోల్డ్ మెడల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయ్యింది అట్లాగే. నాకు వచ్చిన సంవత్సరం మాత్రం అది 26 ఏళ్ల తర్వాత మళ్ళా మన సౌత్ ఇండియన్ మ్యూజిక్కి నాకు గోల్డ్ మెడల్ రావడం అనేది జరిగింది. చాలా టఫ్ కాంపిటీషన్ అయింది. యాక్చువల్గా హిందుస్థానీ డిపార్ట్మెంట్లో ఒక అమ్మాయి, ఓకల్ అమ్మాయికి నాకు పడింది. యూజువల్గా అందరికీ జడ్జ్ చేసేటప్పుడు కానీ ఏదైనా గాత్రం మనసుకి ఎక్కినంత ఇన్స్ట్రుమెంట్ ఎక్కడం చాలా కష్టం, అందులో వీణ మరీని. నేను మనసారా అనుకున్నది ఏంటంటే, అది నా విద్య చెప్పిన మా గురువు గారు, మా తల్లిగారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచనాలు ఉండబట్టే నాకు వచ్చాయేమో. 100% కరెక్ట్ అమ్మా. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ లారల్స్ టు కమ్. సంగీత పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, తర్వాత ముఖ్యంగా ఇన్స్ట్రుమెంటలిస్ట్, వోకలిస్ట్, వాళ్ళ మనస్సులో నిబిడీకృతమైనటువంటి స్వరాలన్నీ మాలికలుగా అల్లి వాళ్ళు సొంతగా కంపోజ్ చేయడం అనేది సహజంగా జరిగేది. మీరు అలాగా సొంతంగా కంపోజ్ చేసిన పాటలు ఏమన్నా ఉన్నాయా? ఢిల్లీలో నేను నా కోర్స్ చేసేటప్పుడు కొన్ని పాటలు మా యూనివర్సిటీలో నేషనల్ సాంగ్స్గా పాడాలి అని అన్నప్పుడు కొన్ని పాటలు మాత్రం నాకు ఇచ్చి ట్యూన్ చేయమని మా గైడ్ రాధా వెంకటాచలం గారు చెప్పారు. ఆవిడ చెప్పిన తర్వాత కొన్ని పాటలు నేను చేసి ఇచ్చాను. అసలు కంపోజింగ్ అనేది నా ఓన్గా నేను మొదలెట్టింది 20th ఇయర్లో నేను ఫస్ట్ టైం చేశాను. మా అమ్మగారు గత 40 ఏళ్ళుగా ఆవిడ సంగీతం చెప్తూ ఉంటారు. ప్రతి బ్యాచ్కి ఒక 30 మంది అట్లా ఉంటూ ఉంటారు. ఒకసారి పిల్లల చేత ఒక గ్రూప్ ఒక 8 వీణలు, 10 వీణలు, 12 వీణలు అట్లా చేసినప్పుడు ఒక ½ అన్ అవర్ ఫుల్ ప్రోగ్రామ్ అంతా వీణకి స్పెషల్ అయిన ట్యూన్స్ మాత్రమే నేను కంపోజ్ చేయడం అనేది ఫస్ట్ టైం జరిగింది. ఇన్ జనరల్ అంత బాగుండే ట్యూన్ సెట్ చేసి అది వీణ మీద వాయించడం అది వేరే విషయము. వీణకి ప్రత్యేకంగా ఉన్నటువంటి స్వరాలను మాత్రమే పెట్టి అది ప్రజెంట్ చేసే విధానం కూడా ఇది వీణది అని తెలిసేటట్టుగా చేసింది ఫస్ట్ టైం నేను
వీణలతోటి చేశాను. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో మా గైడ్ చెప్పడంతో చేశాను. ఆ తర్వాత రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఆల్ ద 5 ఎలిమెంట్స్ పెట్టి మొత్తం ఆ ఎలిమెంట్స్ ప్రోగ్రాంలో నేను పెట్టినవి 62 రాగాలండి. 62 రాగాలలో కూడా ఒక అందరికీ తెలిసి నార్మల్గా ఉన్న రాగాలు ఒక 4-5 ఉన్నాయి అంతే. మిగతావన్నీ రేర్ రాగాలు. అంటే ఆ ఎలిమెంట్కి ఆ స్థితికి సరిపడ రాగాన్ని చూస్ చేసుకొని చేయడం అనేది జరిగింది. కొన్ని ప్రతిమధ్యమాలు, కొన్ని శుద్ధ మధ్యమాలు పెట్టి అట్లా చేయడం అయింది. అది కంపోజింగ్లో నేను చేసింది. చాలా గొప్ప ప్రక్రియ అది, ఎందుకంటే అంత సులభమైన ప్రక్రియ కాదు అది. మీరు అన్నట్టుగా వీణకున్న లిమిటేషన్స్తో మీరు మొట్టమొదటి చేసిన కంపోజిషన్స్, ఇది వీణకు అని కంపోజ్ చేయడం అనేటటువంటిది ఎంతో పరిణతి చెందిన వాళ్ళు మాత్రమే చేయగలిగింది. ఇలాంటివి ఇంకా 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 మీరు ఎన్నో చేయాలి. మీ గైడ్ శ్రీమతి రాధ గారు కూడా అమ్మ మా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా 2 ఎపిసోడ్లకు విచ్చేశారు, చిరంజీవులందరిని ఆశీర్వదించారు, మా ప్రోగ్రాంకి ఒక గొప్ప కళనిచ్చారు, ఆవిడ పాడారు, ఎంత గొప్పగా మాట్లాడారో కూడా. వారు మీ గైడ్గా ఉన్నందుకు పిహెచ్డీలో మీ మార్గదర్శిగా ఇంకా సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈమన్ శంకర్ శాస్త్రి గారు నిజంగా ప్రపంచంలో సంగీతానికి ఎంతమంది భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత భిక్ష పెట్టిన మహానుభావుడు ఆయన. పిబి శ్రీనివాస్ లాంటి మహాగాయకుని పరిచయం చేసింది ఆయన. ఎంతోమంది శిష్య ప్రశిష్యులను తయారు చేశారు. కొన్ని హిందీ సినిమాలకు సంగీతం చేశారు ఆయన. ఆయన గురువుగా దొరకడం మీకు నిజంగా పూర్వజన్మ సుకృతం. మీ అనుబంధం గురించి, వారి గురించి సంక్షిప్తంగా మీరు ఏదైనా చెప్తే వినాలని మా కోరిక. ఆయన దగ్గర నేర్చుకోవాలి అని ఎక్కువ ప్రోద్బలం చేసి నన్ను అక్కడికి పంపించింది మా అమ్మగారు. ఎందుకంటే ఆ వయసుకి నాకు ఆయన యొక్క గొప్పతనం అసలు ఏమీ తెలిసేది కాదు. సో అమ్మ వెళ్ళి అక్కడ నేర్చుకోవాలి తప్పదు అని పంపించారు. ఆ తర్వాత మా అదృష్టవశాత్తు ఆయన వైజాగ్లో ఉన్నారు. ఆయన లాస్ట్ పీరియడ్ అనమాట, అది లాస్ట్ 1 year ఉన్నారు వైజాగ్లో. ఆ 1 year నేను ఆయన దగ్గరికి నేర్చుకోవడానికి కోసమని వెళ్ళడం అయింది. మొత్తం టైం నేను ఆయన దగ్గర నేర్చుకున్న టైం ఎంత అని అంటే, కాలం నేను చెప్పాల్సింది సంవత్సరం. ఎన్ని క్లాసెస్ అయ్యాయి అంటే మాత్రం 8-9 కన్నా క్లాసెస్ అవ్వలేదు. అంటే ఆయన వీణ పట్టుకొని నేను వీణ పట్టుకొని నేర్చుకున్న పాఠాలు ఎన్నాయంటే ఓన్లీ 8 and 9, దట్స్ ఆల్. ఆయన నాకు చెప్పిన ఒక 8-9 పాఠాలలో మొత్తం వీణని అసలు ఎలా హ్యాండిల్ చేయాలి, క్లాసికల్గా వాయిస్తే ఎలా వాయించాలి, ఫిల్మ్ మ్యూజిక్ వాయించేటప్పుడు కానీ లేకపోతే ఒక లైట్ మ్యూజిక్ వాయించేటప్పుడు కానీ, మెయిన్గా చెప్పాలంటే ఎక్స్ప్రెషన్, ఒక ఇన్స్ట్రుమెంట్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి అనేది మాత్రం ఆయన నాకు పెట్టిన భిక్ష అది. తర్వాత నా దురదృష్టవశాత్తు ఆయన ఆ రోజు ఆఖరి రోజు ముందరి రోజు నాకు పాఠం చెప్పి మొన్నడు ఆయన గుంటూరు కాన్సర్ట్కి వెళ్తుండగా ఆయన మధ్యలో సిద్ధి చెందడమైంది అది. సో వీణ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మాత్రం ఎక్స్ప్రెషన్, ఇన్స్ట్రుమెంట్లో ఎక్స్ప్రెషన్ అనేది మాత్రం నాకు ఆయన దగ్గర నుంచే వచ్చింది. మీరు చాలా అదృష్టవంతులు, అలాంటి మహానుభావుడు గురువుగా దొరకటం, ఇంట్లో తల్లిగారు గురువుగా దొరకటం, అదే మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. మీ సంగీతం ద్వారా మా అందరూ చేసుకున్న సుకృతం. మేమందరం కూడా ఇవాళ మీతో కలిసి ముచ్చటించుకునే అవకాశం దొరకటం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దీపిక, ఫస్ట్ సీడీ రికార్డింగ్లో అది క్లాసికల్ సీడీ. ఆ సీడీ చివర్లో నాకు ఈ సంగీతం అనే భిక్షను పెట్టిన మా గురువుగారైన మా అమ్మగారికి డెడికేట్ చేయాలని ఒకటి గురు విజయ స్వరార్చన అనేది ఒక చిన్న బిట్ కంపోజ్ చేశాను. ఇప్పుడు నేను అదే వాయించబోతున్నాను. దీనికి సాహిత్యం లేదు, ఓన్లీ స్వరార్చన.
నాకు చివరిన మీరు రిథమ్ కట్ చేసిన తర్వాత వినిపించిన అడ్లీబ్లో మీ మనస్సంతా రంగరించి మీ అమ్మ పాదాల మీద ఎలా పెట్టారో అర్థమైంది. మన వయసులో చిన్నదానివి, నీలో సంగీత సరస్సు ఉంది కాబట్టి నీ పాదాలకు సాష్టాంగంగా దండం పెడుతున్నాను తల్లి. ఇంత అద్భుతమైన కళాకారులు ఉన్న భారతదేశం, మన ఆంధ్రదేశం ధన్యమైంది, పునీతమైంది. భగవంతుడు నీకు చిరాయువుని ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఖండాంతరాల్లో వీణ అంటే ఏమిటి అని తెలియజేయాలి. ధన్యోస్మి.